పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి ఆది నుంచి కూడా ఆయన జలమ మీద అల్లాడుచు ఈ భూలోకం అంతటిని కూడా ఆయన సృష్టికర్తగా ఆయన సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. ఆది కాండము నుంచి కూడా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మస్వరూపుగా ఆయన ఈ యొక్క భూలోకం అంతట్లో కూడా ఆయన వ్యాపిస్తూ ఆయన సర్వవ్యాపిగా ఉంటూ ఆయన మనసులో ఎలాంటి దృశ్యమైతే ఉందో, ఆయన మనసులో ఎలాంటి అయితే పిక్చరైజేషన్ ఉందో, ఆ పిక్చరైజేషన్ బట్టి ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు తయారు చేశాడు. దేవుడు లోకముని ఎంతగా ప్రేమించాడు కనుకనే ఆయన కుమారుని ఈ లోకానికి ఆయన ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రయాణం ఎలాగుంది? ఈనాడు యేసు ప్రభు వారు పరలోకముకి ఆయన ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క పనులేంటి అనే విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తివంతమైన దేవుడై ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆది కాండము 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు భూమి ఆకాశం సృష్టించిన తర్వాత జలము మీద పరిశుద్ధాత్మ దేవుడు అలాడుచుండెను అని రాయబడి ఉంది. ఆయన ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీటి మీద ఆయన అల్లాడుచున్నాడంట. నీటి మీద ఈ వాజ్ ఫ్లోటింగ్. అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఎంత బలమైందని మనకి బైబిల్ గ్రంథము సృష్టి ఆది నుంచి కూడా, ఆది కాండము నుంచి కూడా మనకి నేర్పిస్తూ వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మహాజ్ఞానిగా ఉన్నాడని చెప్పి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనకు రాయబడి ఉంది. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సర్వవ్యాపి అని చెప్పి కీర్తనలో 139వ కీర్తన 7-10 వచనాలు చదివినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రతి స్థలములో ఉన్నాడు, ఆయన లేని స్థలము లేదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి ఆది నుంచి కూడా ఆయన ఈ భూలోకం పట్ల ఒక కళని కలిగి ఉన్నాడు. ఈ భూలోకం పట్ల ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. అందుకని చూసినట్లయితే ఆయన నీటి మీద జలమ మీద ఆయన అల్లాడొచ్చు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ సృష్టి అంతటిని కూడా ఆయన సృష్టిస్తూ వస్తున్నాడు. ఆయన నోటి మాట పలకగా ప్రతీది కూడా సృష్టించబడినట్లుగా మనము చూస్తున్నాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రభువే ఆత్మయ్య ఉన్నాడు, దేవుడే ఆత్మయ్య ఉన్నాడు, యేసు ప్రభువే ఆ పరిశుద్ధాత్మయ్య ఉన్నాడు అనే విషయాన్ని మనకి బయలుపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సృష్టి ఆది నుంచి కూడా ఆయన ఉన్నాడు. ఆది నుంచి కూడా అనాది వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతని మనము చూడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఆది కాండం 1వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనంలో చూసినట్లయితే 3వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు జలమ మీద ఆయన అల్లాడుచుండెను అని రాయబడి ఉంది. సృష్టి ఆది నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన ఆ నీటి మీద ఉంటూ ఆయన స్వరమెత్తి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పలికిన మాటలు బట్టి ఈ భూలోకం ఉన్న ప్రతీది కూడా తయారైందంట. సృష్టి అంతటినీ కూడా ఆయన శక్తివంతమైన మాటల చేత ఆయన సృష్టించుకున్నాడు. ఇంత శక్తివంతమైన దేవుడు మన బైబిల్ గ్రంథం చూస్తే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు రాయబడి ఉంది. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ఆల్ వైజ్. ఆయన చాలా జ్ఞానవంతుడు అని మనం చూడగలుగుతున్నాం. మూడోది, పరిశుద్ధాత్మ దేవుడు మనం చూసినట్లయితే ఆయన సర్వవ్యాపిగా ఉన్నానని కీర్తనలు 139వ కీర్తన 7-10 వచనాలు రాయబడి ఉంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనం లోతుగా మనం నేర్చుకోబోతున్నాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సృష్టి ఆది నుంచి ఉన్నాడు. ఆయన దేవుని మహిమై ఉన్నాడు, దేవుని శక్తి అయి ఉన్నాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి ఒక రూపం ఉన్నది. ఆ రూపమే యేసు ప్రభువారు. అందుకని మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మరియమ్మ గర్భములో దిగి వచ్చి, మీరు లూకా సువార్త ఆ యొక్క 1వ అధ్యాయం 35వ వచనం, అజలగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ మీదకి వచ్చి ఆవిడకు గర్భములో ఏమైందంట, ఒక శిశువు సృష్టించబడిందంట. ఆ శిశువు పరిశుద్ధాత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా సృష్టించబడ్డాడు. ఆ శిశువే యేసు అన్నమాట. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఒక రూపం ఉందన్నమాట. He has an image, he has a shape,
ఆ రూపమే మానవులకి ఇచ్చాడు దేవుడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు మానవుల్ని ఆయన సొంత రూపంలో సృష్టించాడంట. ఆ రూపమే పరిశుద్ధాత్మ రూపం, ఆ రూపమే యేసయ్య రూపం, ఆ రూపమే తండ్రి యొక్క రూపం. అందుకని మీరు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14:16-18 వరకు చెప్తుంది, అండ్ ఐ విల్ ప్రే ద ఫాదర్ అండ్ హీ విల్ గివ్ యూ అనదర్ కంఫర్టర్ దట్ హీ మే అబైడ్ విత్ యూ ఫర్ ఎవర్. నేను తండ్రిని అడగబోతున్నాను, తండ్రి అయిన దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆయన ఒక సహాయకుడు, ఒక ఆదరణకర్తని పంపించబోతున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన మీతో నిత్యము ఉంటాడు, ఆయన మీతో ఉండబోతున్నాడు, ఆయన మీతో మీ కుటుంబాలతో ఆయన ఉండబోతున్నాడు అనే విషయాన్ని మనము చూడగలుగుతున్నాము. ఎంత అద్భుతమైన విషయం ఆలోచించి చూడండి. ఆయన మనతో నిత్యము ఉంటాడంట. ఎంతకాలం ఉంటాడంటే అన్ని బాగున్నప్పుడు కొంతమంది ఉంటారు, ఏది బాగలేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీ యొక్క పర్సనాలిటీని బట్టి ఆయన నీతో కదిలే దేవుడై ఉన్నాడు. నీ యొక్క పర్సనాలిటీని బట్టి, నీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి, నీ స్టైల్ని బట్టి ఆయన నీతో కదిలే దేవుడై ఉన్నాడు. ఎవరిలాగానో నిన్ను చేయడు, ఇంకొకరిలాగా ఇంకొకరిని చేయడు. అయితే ఆయన నిన్ను ఆయన ఆత్మ చేత ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆదరణకర్తని భూమికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు, ఈవెన్ ద స్పిరిట్ ఆఫ్ ద ట్రూత్ whom the world cannot receive because it seems him not, neither knoweth him, but you know him, for he dwells with you and shall be in you. I will not leave you comfortless, I will come to you అంటున్నాడు. ఆదరణకర్త ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆదరణకర్త నీ దగ్గరికి వస్తున్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకి సమీపుడుగా ఉన్నాడు. నేను యేసుప్రభుని 8వ ఏటలో నేను యేసుప్రభుని సురక్షలుగా నమ్మాను. 10వ ఏటలో నేను బాప్టిజం పొందాను. 11వ ఏటలో నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాను. ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ చేత నింపబడానో నా జీవితం మారిపోయింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నాలోకి వచ్చాడో నా యొక్క ఆలోచించే విధానం, నా యొక్క మాటల విధానం, నా యొక్క ప్రతిది కూడా మారిపోయింది. మీరు ఆది అపోస్తుల కార్యంలో మనం చూస్తే ఆది అపోస్తులు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఏమైందంటే తెలుసా, వారికి అన్య భాషలు మాట్లాడారంట. ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగిరాగా వారు ఏమైందంట, వారి మీదకంట వాళ్ళ నాలుకలు అగ్ని జ్వాల వంటి నాలుకలు అయిపోయి వాళ్ళు ఏం చేశారంట, ఆ స్థలములో వారు వేరే ఒక భాషను మాట్లాడడం మొదలుపెట్టారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 4వ వచనం రాయబడింది, అండ్ దే వేర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ బిగన్ టు స్పీక్ ఇన్ అదర్ టంగ్స్ యాజ్ ద స్పిరిట్ గేవ్ దెమ్ అటరెన్స్. ఇది ఏదో వాళ్ళు మాట్లాడడం కాదు, అన్య భాషలు అంటే ఏదో వాళ్ళు మాట్లాడడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి విజ్ఞాపనం చేయనట్లుగా వారు దేవుడిచ్చిన ఈ క్రొత్త భాషనే వారు మాట్లాడడం సాగారు. దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త భాష మాట్లాడడం మొదలుపెట్టారు. దట్స్ కాల్డ్ ఎస్ టంగ్స్. అన్య భాష మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ అన్య భాష ఎందుకు మాట్లాడుతున్నాడని చాలామంది అర్థం కాక ఉన్నారు. అందుకని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ యొక్క 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవాలన్నట్లయితే మనకు అక్కడ అపోస్తలైన పౌలు లోతైన సత్యంను మనకు నేర్పిస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అంటాడు అక్కడ, పర్స్యూ లవ్ and earnestly desire the spiritual gifts, especially that you may prophesy. ఈ పరిశుద్ధాత్మ గురించి మనం ఏమై ఉండాలి, ఎర్నెస్ట్ డిజైర్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడే మనకి ఆత్మ వరాలు వస్తాయి, ఆత్మ ఫలాలు వస్తాయి. కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ ద డిజైర్. వెన్ యూ హ్యావ్ ద డిజైర్, that will be a blessing. చూడండి 2వ వచనంలో రాయబడి ఉంది, for one who speaks in tongues speaks not to men but speaks to God, for no one understands him, but he utters mysteries in the spirit. టాకింగ్ ఇన్ టంగ్స్, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి అన్య భాషలు మాట్లాడతాడు. ఈ అన్య భాషలు ఎవరితో మాట్లాడతాడంటే ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మనుషుడు ఎవ్వరునూ గ్రహించలేకపోవడం చేత మనుషులందరికీ ఎలా ఉంటుందంటే వీరు అసలు గ్రహించలేకపోతున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడితో ఎప్పుడైతే ఒక వ్యక్తి నింపబడి ఉన్నాడో అక్కడ ఏమవుతుంది తెలుసా, మన ఆత్మ దేవునితో అంట ఈ మేక్స్ ది అటరెన్స్. ఈ రీచెస్ గాడ్ విత్ ద స్పిరిట్. బాగా అర్థం చేసుకోవాలి, గాడ్ ఈజ్ స్పిరిట్.
దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆ ఆత్మైన దేవుని అంటే ఎలాగ ఆరాధించాలి? 2 కొరింథీ పత్రిక 3:17 చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుని ఎలాగ ఆరాధన చేయాలంట? దేవుడి ఆత్మే ఉన్నాడు, ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఎలాగ చేయాలి? ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్కడవుతున్నాడు, అక్కడ ఏమవుతుందంటే స్వాతంత్రం ఉందంట. ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలంట. ఆయన్ని సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? నా ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అవ్వడం అనమాట. చూడండి, ఈ 2 సెల్ ఫోన్స్ని దీంట్లో ఉన్న ఫైల్స్ దీంట్లో పంపించాలి. ఏం చేయాలి? బ్లూటూత్ ఉంటుంది, లేదంటే వైఫై ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క ఆప్షన్స్లో మనం చూస్తే ఏమవుతుంది? SMS ద్వారా ఇంకొక ద్వారా మనం పంపించగలము. అయితే ఎప్పుడైతే ఈ 2 ఫోన్లు సింక్రనైజ్ అవుతాయో దాంట్లో పంపించవచ్చు, దాంట్లో ఉండి దీనికి పంపించుకోవచ్చు అనమాట. అలాగనే దేవునితో మనం సింక్రనైజ్ అవ్వాలి. దేవుని యొక్క ఆ ఫ్రీక్వెన్సీలో మన ఫ్రీక్వెన్సీ సింక్రనైజ్ అయినప్పుడు దేవుని ఆలోచనలు, దేవుని యొక్క తలంతులు, దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో మనం చూడడానికి ఒక గొప్ప అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఆదిమ సంఘం ఏం చేశారంటే వారు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ గురించి వారు చాలా ముఖ్యమైన స్థానాన్ని వాళ్ళు ఇచ్చారు. చూడండి, యేసు ప్రభు వారికి బయలుదేరబోతున్నారు. ఆయన సిలువలోకి వెళ్ళి ఆ తర్వాత 40 రోజుల తర్వాత ఆయన పరలోక రాజ్యం వెళ్ళే సమయంలో యోహాను సువార్త 14:26-27 రాయబడింది. బట్ ద హెల్పర్, ద హోలీ స్పిరిట్, whom the Father will send in my name, he will teach you all things, bring to you remembrance all the things that I said to you. ఇక్కడ చాలా అర్థమైన మాట ఒకటి రాయబడింది. ఏంటంటే ద హోలీ స్పిరిట్ ఈస్ ద హెల్పర్. భర్తకి భార్య ఒక హెల్పర్, షీ ఈస్ ద హెల్ప్ మీట్. అలాగనే సంఘానికి, దేవుని యొక్క సంఘానికి హెల్ప్ మీట్ ఎవరంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుడు అంట ఎక్కడి నుంచి వస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు నా నామం పేరట ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు సహాయకుడిగా పంపిస్తాడు. ఆయన పని ఏం తెలుసా? క్రొత్తది బోధించడం కాదు, యేసు చెప్పిన మాటల్ని మీకు జ్ఞాపం చేస్తాడంట. ఎప్పుడెప్పుడు జ్ఞాపం చేస్తాడు? బైబిల్ ఇంకా లోతుగా మీకు అర్థమయ్యేలాగా చేస్తాడు. మీ వివాహం గురించి, మీ పరిచర్య గురించి, మీ కెరీర్ గురించి, మీ యొక్క జ్ఞానము గురించి, సమస్యను ఎలాగ సాల్వ్ చేయాలంటూ, అలాగే అపవాది మీకు తీసుకొస్తున్న ప్రతి రకమైన సూపర్ న్యాచురల్ అటాక్స్ నుంచి కాపాడడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? ఆయన బోధిస్తాడంట. చూడండి, యోహాను సువార్త 14:27 రాయబడింది. పీస్ ఐ లీవ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ టు యూ, నాట్ యాజ్ ద వరల్డ్ గివ్ డూ ఐ గివ్ టు యూ. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్, నేదర్ బి ఇట్ బి అఫ్రేడ్. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. నా సమాధానం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సమాధానకర్త అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఐ లీవ్ విత్ యూ. ఎవరిని లీవ్ చేస్తున్నాడు? పైన వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు. నేను వెళ్తున్నాను కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు రాబోతున్నాడు. ఆయన మీకు ఏం చేయబోతున్నాడంటే మీకు పరిశుద్ధత కలిగిన ఆత్మని మీకు ఇచ్చి మిమ్మల్ని కంఫర్ట్, మీకు సహాయం చేయడం, అది మాత్రం కాకుండా మీకు సమాధానమునిస్తాడు. ఎలాంటి సమాధానం అంట? లోకమిచ్చే సమాధానం కాదు, లోక విధానం కాదు. యేసు ఇచ్చే సమాధానము అది పరసంబంధమైన సమాధానం. ఒకవేళ మీ కుటుంబంలో సమస్యలు, వివాహంలో సమస్యలు, ఆర్థికంగా సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, ఎలాంటి సమస్యలు కూడా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు యేసు ప్రభు మీద మీరు విశ్వాసం వచ్చి మీరు ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియని ఒక అద్భుతం, తెలియని ఒక ఆశీర్వాదం, తెలియని ఒక దీవెనలు దేవుడు మీ కుటుంబం మీద ఆయన కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూద్దామండి. ఇంకా దేవుని యొక్క సమాధానం ఎలాగుంటుందంటే యేసు ప్రభుని నమ్ముకున్న వారికంట ఇట్ బికమ్స్ అ డిఫాల్ట్. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి సమాధానం అనేది ఒక డిఫాల్ట్. ఒక స్థలంలో దొరకదు, లేకపోతే ఒక బుక్ చదవడం చేత, లేకపోతే యోగా చేయడం చేత, ఇంకోటి చేయడం చేత సమాధానం వచ్చిందంటే లేదండి. పరిశుద్ధాత్మ చేత మీరు ఎప్పుడైతే నింపబడతారో మీకు పరసంబంధమైన సమాధానం కలుగుతుంది అన్నమాట. భూలోకమైన సమాధానం కాదు. అందుకని మన ఆత్మ ఏం చేస్తుందంట? దేవునితో విన్నపం చేస్తుంది. అందుకని ఏమంటాడంటే డు నాట్ బీ అఫ్రేడ్, లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్. నీ హృదయం కలవరపడనీకుడి, నువ్వు భయపడద్దు, ఎందుకంటే నా సమాధానము నేను మీ దగ్గర విడిచిపెడుతున్నాను. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి అపవాదికి చాలా తేడాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎవరిని ఫోర్స్ చేయడండి. ఈ విల్ నెవర్ ఫోర్స్ ఎనీబడి, ఈ విల్ డ్రైవ్ దెమ్ త్రూ. అయితే దురాత్మ శక్తి ఏం చేస్తారు తెలుసా?
పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడండి, ఆయన నడిపిస్తాడు. అయితే అపవాది ఏం చేస్తుంది తెలుసా? కూర్చోబెట్టి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఫోర్స్ చేస్తాడు. అయితే పరిశుద్ధాత్మ అలా చేయడు. ఈ గివ్స్ యూ ద చాయిస్ టు చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతమైన విషయం, దేవుని బిడ్డలారా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న వారు ఎలాంటి వారంటే వారు శక్తిని పొందుకుంటారు. చూడండి, అపోస్తల కార్యము 1వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు ఏమవుతారంట? మీరు శక్తిని పొందుకొని యూదయ సమరయ భూలోకమంతట్లో ఏమవుతారు? మీరు సాక్షులుగా మారుతారు. ఎంత అద్భుతమైన విషయం ఆలోచించి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు ఏమవుతుంది? మీరు భూలోకమంతట్లో సాక్షులు అయిపోతారు. అంటే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 8వ అధ్యాయము ఆఖరి 3 రోజులు ఏమంటాడు? ఇదిగో నేను మీకు అధికారం ఇస్తాను. ఏం అధికారం? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఏం చేయాలి? మీరు బాప్టిజం ఇవ్వాలి. బాగా ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా. అంటే ప్రతి క్రైస్తవుడికి 2 పుస్తకాలు ఉండవు. ఒకటి ఏంటంటే ఒకటి బైబిల్ గ్రంథము, రెండోది పాస్పోర్ట్. ఒకటి బైబిల్ గ్రంథం, రెండోది పాస్పోర్ట్. ఎందుకంటే మీరు సర్వలోకములకు వెళ్ళాలి. లేదంటే నన్ను ఈ ప్రాంతంకి పిలిచాడు, ఆ ప్రాంతం కాదు. దేవుడు నిన్ను అనేక ప్రాంతాలకు పిలిచాడు. అపోస్తలుడైన పౌలు ఎన్ని సంఘాలు స్థాపించాడు, ఎన్ని ప్రాంతాలు విజిట్ చేశాడు, ఎన్ని ప్రాంతాలు ఆయన ప్రకటన చేశాడు. నిన్ను కూడా దేవుడు ఆ పరిచర్య కొరకు దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను కూడా ఆ పరిచర్య కొరకు పిలుస్తున్నాడు. కాబట్టి సువార్త, యేసు యొక్క మాట, యేసు యొక్క శక్తి కలిగిన మాట ప్రపంచమంతా కూడా ప్రకటించబడాలి. ఆ ప్రకటించబడాలంటే మనం సాక్షులుగా మారాలంటే మనం పరిశుద్ధాత్మ శక్తిని ఆయన్ని మనం పొందుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని మన మీద ఉంటాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడో, మనం ఈ లోకానికి వెలుగుగా మారిపోతాం, మనం ఈ లోకానికి ఒక ఆశీర్వాదకరంగా మారిపోతాం. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా, సహోదరి. దేవునితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను తలకిందలు చేసే ఒక వ్యక్తిగా నిన్ను పిలుస్తున్నాడు. ఈ భూలోక యాత్రలో నిన్ను ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని ఆ పరిశుద్ధాత్మ కొరకు నువ్వు సమర్పించుకో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడో చీకటిలో నువ్వు వెలుగుగా మారిపోతావు. ఎక్కడైతే ఉప్పు లేకుండా ఉంటుందో, ఎక్కడ సారం లేకుండా ఉంటుందో అక్కడ దేవుడు నిన్ను ఉప్పుగా మార్చివేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుందంట. 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మే ఉన్నాడు. దేవుని ఆత్మ ఎక్కడున్నా అక్కడ స్వాతంత్రం ఉంది, విడుదల ఉందంట. అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన పాత విధానంలో వెళ్ళడు. ఆయన క్రొత్త బట్టలు, క్రొత్త అభిషేకం, క్రొత్త విధానంలో ఆయన నిన్ను నడిపించే గొప్పగా దేవుడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే 7వ వచనం అంటాడు, ఫర్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ us a spirit of fear but power and of love and of sound mind. దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడంటే పిరికి కలిగిన ఆత్మ కాదు. నీ ఎగ్జామ్ గురించి, నీ కుటుంబ సమస్యల గురించి, నీ ఆర్థికమైన సమస్యల గురించి, నీ శారీరకమైన సమస్యల గురించి, నీ యొక్క ఇతర సమస్యల గురించి పిరికివాడిగా ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుడు నిన్ను ఒక బలవంతుడిగా, ఒక బలవంతురాలుగా దేవుడు పిలిచాడు. ఆయన నీకు ఎలాంటి ఆత్మ ఇచ్చాడంటే బలమైన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ, అది మాత్రం కాకుండా సౌండ్ మైండ్, సెల్ఫ్ కంట్రోల్ కలిగిన ఆత్మని దేవునికి ఇచ్చాడు. చూద్దామండి, ఇంకా ముందుకు వెళ్దాం. దేవుడిచ్చిన ఈ బలాన్ని మీరు తీసుకోవాలి, ఆ బలాన్ని మీరు స్వీకరించాలి. దేవుడిచ్చిన ఈ బలమైన ఆత్మని మీరు కలిగి ఉన్నప్పుడు ఆ బలమైన ఆత్మ కార్యాలు మీరు జీవితంలో చూడగలరు. యేసు యొక్క ఆత్మని మీరు కలిగినట్లయితే మీరు ప్రేమ చేత నింపబడి ఉంటారు. మీ కుటుంబంలో ప్రేమ, మీ సంఘంలో ప్రేమ, మీ చుట్టూ ప్రేమతో నింపబడి ఉంటుంది. యేసు యొక్క ఆత్మ మీలో ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా పని నైపుణ్యత కలిగిన వారుగా, శక్తిమంతులుగా మీరు నడవడానికి దేవుడు మీ కృప చూపిస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మని మనం కలిగి ఉన్న మనము పరిశుద్ధాత్మ అన్య భాషలతో మనం ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడు మనం అన్య భాషలు మాట్లాడతాం, అన్య భాషల్లో మనం ప్రార్థన చేయాలి. అన్య భాషల్లో మనము పరలోకానికి మనము విన్నపం తెలియపరచాలి. ఎందుకంటే ఈ భాష వేరు ఎవరికి అర్థం కాదు. ఇట్స్ అ కోడ్ లాంగ్వేజ్ వేర్ గాడ్ కెన్ రీడ్ ఇట్.
కాబట్టి దేవుడికి అర్థమయ్యే భాష, ఓన్లీ ఈ కెన్ అండర్స్టాండ్. కాబట్టి ఈ యొక్క భాషని మనం ఏం చేయాలి, మనం మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినప్పుడు మనం అన్య భాషలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే 1 కొరింథీ పత్రిక 14:4 ఉంటుంది, ఇట్ విల్ ఎడిఫై యూ. ఎడిఫై అనే వర్డ్కి అర్థమేంటంటే ఈ విల్ బిల్డ్ యూ. ఆయన కడతాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడే నిన్ను బలమైన క్రీస్తు అనే బండ మీద ఆయన కడతాడనమాట. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు, మన అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు, అది క్షేమాభివృద్ధి కలగజేస్తున్నప్పుడు, ఆ అభివృద్ధి ఎడిఫికేషన్ ఏంటంటే ఈజ్ బిల్డింగ్ యువర్ లైఫ్, ఈజ్ బిల్డింగ్ యువర్ ఫ్యూచర్. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నివసిస్తాడని తెలుసా? ఆయన మన యొక్క శరీరం అనే ఈ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడంట. చూడండి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం అంతట్లో చదివినప్పుడు మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచమంటున్నాడు. మన హృదయము దేవునికి ఆలయమై ఉన్నది. ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు. ఆలయానికి నువ్వు చోటిస్తున్నావా? ఆలయానికి నువ్వు స్థలం ఇస్తున్నావు? ఒకసారి ఆలోచించోడు. ఇది నీ దేవుని యొక్క ఆలయం అయితే ఈ ఆలయానికి నువ్వు గౌరవం ఇస్తున్నావు. ఈ ఆలయంలో దేవుణ్ణి నీ యొక్క జీవితం ద్వారా నువ్వు ఘనపరచగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించోడు. బైబిల్ గ్రంథం చెప్తుంది 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ద లార్డ్ ఫార్ ద బాడీ అంటున్నాడు. ఈ శరీరానికి ప్రభు అయి ఉన్నాడు. ఈజ్ ది లార్డ్, ఈజ్ ద పవర్ఫుల్ మ్యాన్ ఓవర్ హూ హ్యాస్ ది అథారిటీ ఓవర్ మై బాడీ. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ప్రియ దేవుని సంగమా, దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంకొక వచనం అంటాడు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మన శరీరం అంట క్రీస్తులో ఒక అవయవంగా ఉన్నామంట. వి ఆర్ ద మెంబర్స్ ఇన్ ద క్రైస్ట్ బాడీ. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఈ భూలోకంలో మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి ఒక అవకాశం కలుగుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. కాబట్టి చూడండి, మనము శారీరకమైన పనులు చేసే శారీరకంగా మనం బలపరచబడతాం. ఆత్మీయమైన పనులు చేసినప్పుడు ఆత్మీయంగా బలపరచబడతాం. కాబట్టి మన శారీరకంగా ఆత్మీయంగా బలపరచబడాలంటే మీరు పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడేవారుగా మీరు మారాలి. పరిశుద్ధాత్మ చేత ఆ యొక్క పరిపూర్ణమైన నింపుదల కలిగిన వ్యక్తులుగా మారాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు కొనలేరు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం స్వీకరించాలి. గివ్ ఇట్ బై ఫెయిత్. ఆయన ఉచితంగా ఆయన కృపచేత మనకి ఇస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఈ భూలోక యాత్రలో మనం యేసు ప్రభు కొరకు మనం సాక్షులుగా మారాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు 5 ప్రాముఖ్యమైన విషయాలు అవుతాయి. ఒకటి, ఈ విల్ ట్రాన్స్ఫర్మేషన్. నీలో పరిపూర్ణమైన మార్పు చెందుతావు. పాతవి గతించిపోయిన ఇదిగో సమస్తం క్రొత్తదాయను. రెండోది, యూ విల్ స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిచువల్ ఫ్రూట్స్. నువ్వు ఫలం ఇచ్చే చెట్టుగా మారిపోతావు. ఆత్మ ఫలాలు ఇచ్చే వ్యక్తిగా మారిపోతావు. మూడోది, పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించేవాడుగా ఉంటాడు. ఈ విల్ బి లీడింగ్ యూ. ద హోలీ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ. ద థర్డ్ థింగ్, ద ఫోర్త్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయన నీలో ఉంటాడు ఏమవుతుందంటే నువ్వు అన్య భాషలు మాట్లాడతావు, ఆ పరసంబంధమైన భాష. ఐదోది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఎలాంటి దురాత్మ శక్తి ఉన్నాయడలా మీరు ఖచ్చితంగా దాన్ని తెలుసుకోగలరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ సమయంలో పరిశుద్ధాత్మ కొరకు మీరు అంగలారుస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీ మీదకి వచ్చి ఆయన నిన్ను నింపి నేను పరిశుద్ధమైన జనాంగంగా ఒక అద్భుతమైన ఒక వ్యక్తిగా దేవుడిని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఈ సమయంలో నాతో కలిసి మీరు ప్రార్థన చేస్తారా? ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ మీరు ఒకసారి కళ్ళు మూసి పరిశుద్ధాత్మ దేవాన్ని నింపండి, పరిశుద్ధాత్మ దేవాన్ని నింపండి అడగండి. ఈ క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మిమ్మల్ని నింపి ఒక నూతనమైన ఒక వ్యక్తిగా, నూతనమైన స్వభావం కలిగిన వ్యక్తిగా ఆయన మిమ్మల్ని మార్చి ఆయన నడిపించబోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే ఈ వర్తమానం విన్నారో ప్రభా, నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామందు ప్రభా, నీ ఆత్మ చేత ప్రతి వారిని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు ఎక్కడున్న పరిశుద్ధాత్మని ఇప్పుడే పొందుకో. రిసీవ్ ఇట్ రైట్ నౌ. ఇప్పుడే పొందుకో. రైట్ నౌ. ఇప్పుడే పొందుకో. ఇప్పుడే పొందుకో. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద దిగివచ్చునుగాక. నువ్వు ఎక్కడున్నా దేవుడు నేను పిలుస్తున్నాడు. సువార్త పరిచయం పిలుస్తున్నాడు. సర్వలోకంలో సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే ఈస్ కాలింగ్ యూ రైట్ నౌ. నేను పిలుస్తున్నాడు. రా, యేసే ఒక పరిచర్య చేయడానికి ముందుకు రా. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దేవుని సేవ పిలవడానికి దేవునికి పరిచయం కొరకు యేసే నేను పిలుస్తున్నాడు. ఆయన ఆత్మచేతని నింపి ఒక బలమైన సేవకుడిగా నింపి నేను నడిపించాలని ఆశపడుతున్నాడు.
తండ్రి నీకు వందనాలు. ఈ వర్తమానం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసి నీ బిడ్డల్ని ఆశీర్వదించమని, నీ ఆత్మచేత నింపి మీరు బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వాక్యం విన్నారు, దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ వర్తమానం చేత మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ వర్తమానం అయిన తర్వాత మీరు వెంటనే నా యొక్క కింద ఉన్న వీడియోకి కామెంట్స్ రాయండి, మీ యొక్క క్వశ్చన్స్, మీ యొక్క ప్రార్థన విషయాలు. లేకపోయినట్లయితే మీరు వెంటనే మన యొక్క పేజెస్లో సబ్స్క్రైబ్ అయ్యి మీరు నాకు మెసేజ్ పెట్టండి, నేను మీతో మాట్లాడతాను. దేవుడు మనకి చాలా భారపూర్వకమైన పరిచర్య మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క పరిచర్య ముందుకు వెళ్ళడానికి మీ అమూల్యమైన కానుకలు, విరాళాలు పంపించి ఈ పరిచర్ని మీరు బలపరచాలని కోరుతున్నాను. ఇక ఫోన్పే, గూగుల్ పే, పేటైమ్ ఒక నంబర్ కింద రాయబడి ఉంది. ఆ నంబర్కి వెంటనే మీ ఫోన్ తీసి మీకు విలువైన కానుక, మీరు ఎంతకుముందు ఎన్నడూ ఇవ్వని ఒక ప్రశస్తమైన కానుకని దేవుని పరిచర్యకు ఇచ్చి మీరు దేవుని గణపరచాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.